మాట్లాడుకోవాలి మనం ఉండదు కూడా వచ్చినప్పుడు. కొందరు నాయకులు ఓట్ల కోసం పనిచేస్తారు, కొంతమంది నాయకులకు ఓట్లు వేసుకొని ప్రజల కోసం పనిచేస్తారు. ప్రజల కోసం పనిచేసిన నాయకులు ఎవరో మీకు తెలుసు. ఓట్ల కోసం పనిచేసి ముఖం చూపు చేయకుండా ముఖం దాటేసి వ్యాపారాలు చేసుకొని పైరు చేసుకున్న నాయకులు ఎవరు మీకు తెలుసు. ఇవాళ ముందు ఉన్నటువంటి ప్రశ్న, ఇంకా మీరు ఎంతమంది వచ్చారు? జూక నియోజకవర్గంలో పోవాల్సినటువంటి పొద్దు పోయింది, మా నియోజకవర్గంలో కూడా పోవాల్సినటువంటి పొద్దు పోయింది, పాత పనులు పోయింది, స్క్రాప్ అంతా పోయింది, చెత్త సంగత పోయింది. ఇప్పుడు గట్టి సరుకులు ఈ కొట్టిన ఊరు తిప్పిన ఊరు ఉదర మీద గులాబీ కండ వేసుకొని ఈ పార్టీ నాది, ఈ పార్టీని గెలిపించుకునే నాయకుడు నేను అని ధైర్యంగా చెప్పేటువంటి సాహస గల వ్యక్తులే ఈరోజు మనం మీరున్నంతసేపు మేము ఏం చేసినా మీరు తీసుకోలేము. నా కాన్సెప్ట్ కానీ చుట్టూ ఉన్నటువంటి కాన్సెప్ట్ కానీ ఇలా తింటే ఓడలే, గెలిచి ఓడిపోయినా. రాష్ట్రంలో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడినటువంటి వ్యక్తి తిండి 1100, 500 అన్ని లేకపోతే ఓడిపోయింది. మరి 1100 మైనస్తో ఓడిపోయినటువంటి రెడ్డి గారిని పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి బీవీ పటేల్ గారు ఏ మండలానికి వచ్చైనా ఏ గ్రామానికి వచ్చైనా సిటీని గెలిపియండి, బీఆర్ఎస్ పార్టీ గెలిపియండి అని ఎక్కడో అడిగాడా? ప్రజలు కుట్ర కుతంత్రాలు హనుమంతుడే నేను లేకపోతే 2014 టికెట్ వచ్చేది కాదని మంచిగా మా తప్పులేదు తెలియదు మీకు, ఒకసారి చెప్పలేకపోయినా. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత నేను అంటే ఏడు రవీందర్ రెడ్డి కంపగోవర్ధన్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ బీవీ పటేల్తో నాకు సంబంధం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తామన్నా మనకు సాధ్యం పనిలేదు. అది కేసీఆర్ గారు చెప్పి దాని బీవీ పటేల్ గారు జూకల్ కాన్స్టిట్యూన్సీ లింగాయత్ బిడ్డ మన లింగాయత్ ముందు ఎక్కుంటారు, ఆయన టికెట్ ఇవ్వమని అడిగాము. నలుగురు పోయి అడిగారు. కేసీఆర్ గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నిన్న ఆల్రెడీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి గణేష్ గుప్తా విధానపద్ధతికి ఫైనల్ చేశాను, నన్ను క్షమించాలి ఇవ్వలేదు. నా కొడుకు లాంటి గణేష్ గుప్తా ఎంతమంది ద్రోహం చేసిపోయినా వాడు నాయకుడు వాడిని ఫైనల్ చేశాను, నన్ను ఇబ్బంది పెట్టదు అన్నాడు. దేశాన్ని ఇవ్వాల్సింది మేము పట్టేది, మేము గెలుచుకొస్తాం కాదని చెప్పినాను. ఆయన నో అన్నాడు, మేము కావాలన్నాం. ఆఖరిగా నో అని ముందు పట్టి పడితే నేను అడిగి మాట్లాడవచ్చు, అడిగి మాట్లాడవచ్చు. వారం రోజులు హైదరాబాద్ పోలే, ఆయన దగ్గర పోలేదు. ఈయనకు ఏడు రవీందర్ రెడ్డికి చెప్పినారు, మీరు రోజు వచ్చి కేసీఆర్ దగ్గర ఉంటుంది. గణేష్ గుప్తా ఆయన నిజామాబాద్ అవుతాడు, మరి మనోడు మన కాన్స్టిట్యూన్సీ ఎప్పటికైనా మనం సహకరిస్తాడు, మన కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుంది. ఎప్పుడు నిజామాబాద్కి వస్తే ఏం పని చేస్తాడు, జూకల్ కాన్స్టిట్యూట్ అంటే మన లోకల్ నాయకుడు కాబట్టి ఏదైనా పని పడతాడు, డెవలప్మెంట్ అవుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని ఉండిపట్టి పట్టాను. వీళ్ళు ఒక నెల తిరిగిండు కేసీఆర్ దగ్గర,
నెల నేను రాలే కేసీఆర్ దగ్గర అడిగిపోయినా. ఒక దినము వీళ్ళకి అడిగిన మరి ఏమంటారు సార్ అంటే ఇవ్వంటారు సార్ అన్నాడు. నేను వచ్చిన కేసీఆర్ ఇంటికి మీకు ఉన్నాయి సాయంత్రం 6 అయింది. నేను ఇంటర్ రాయితో గుడ్డ కూర్చున్న పడ్డా. కేసీఆర్ బయటకి కాలు వచ్చాడు. నేను కూతురు చూపిండు. అప్పటికా ఇంటి నిండా వయసులు నిండిపోయాడు. వయసులు గణేష్ చూపుగా టికెట్ కావాలని పట్టుబట్టడానికి వయసులు వచ్చి పోవడం. అది చూసుకున్నాడు. మా రూమ్లోకి వచ్చాడు. తినన్నాడు కాలు కూర్చొని చేతి పట్టుకుని కాలు కూర్చోడు. నాయకుడు ఇంటర్ రాయంతో అనిస్తాం ముగ్గురం కాలు కూర్చోలేదు. కేసీఆర్ ముగ్గురు సీట్ల కూర్చుంటే నడు కాదు తీయన్నాడు. అక్కడ వయసు బాగా మందుడు. నేను వారం 10 రోజులు ఏంటి ఆయన గమనించాడు. వీళ్ళు రోజు వైపు గమనించాడు. అక్కడి నుంచి మేము ఫలక్రామ్ పోయినాం. అక్కడ చిన్న ప్రోగ్రాం ఉంది. ఆ ఫలక్రామ్ ప్రోగ్రాం మధ్యలో హరీష్ రావు ఇంటర్ రాయంతో నేను తింటాను. ఏం తిన్నా ఎట్లా చేస్తామంటే లేదు సార్ మాకు బిల్పట్టు ఇయ్యాలి పెట్టాను. నాకు సతీలో పడేసి తిన్నా నాకు మాటించిన పూడకి గెలుపుకుంటాము లేదు సార్ ఇవ్వాల్సిందా గెలుపుకొస్తారన్నారు. గెలుపుకొస్తారన్నారు. ఈ కారు 10 నిమిషాల నిరుదనంగా ఫలక్నామా చేయకంటే ముందు 10 నిమిషాల ముందు బీర్ పటేల్ గారికి టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. దాంతో మళ్ళీ వాపసు బీర్ పటేల్ టికెట్ ఇస్తున్నాం. మీరందరూ కష్టపడలో మనందరూ కష్టపడి గెలుపుకున్నాం. 5 ఏళ్ళు అయిపోయింది. 2019లో ఆయన ఏం పని చేయలేదు. ఏ కార్యకర్తను పట్టించుకోలేదు. ఏ ఊరిని పట్టించుకోలేదు. శాసనసభ్యుడి బాధ్యతలు వేరుంటాయి. పార్లమెంటు సభ్యుడి బాధ్యతలు వేరుంటాయి. పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతను ఆయన స్వీకరించలేదు కాబట్టి రెండవసారి 2019 టికెట్ ఇవ్వద్దని మేము పట్టుబట్టాము. కానీ కేసీఆర్ గారు ఆ ఎందుకో మాకెవరికి అడగకుండా 16 మంది పార్లమెంట్ మేము తర్వాత వేడుకల అయిపోయిన పాత్రకి మాత్రం రావాలి. సరే పార్టీ ఆదేశం తప్పని ఒప్పుకున్నాం. ఒప్పుకున్నాక ప్రచారం జరుగుతుంది. నేను స్పీకర్ని ప్రోటోకాల్ ప్రకారంగా ప్రచారం జరిగిన పండుగ అవసరం కాదు బయట పోతుంది కాదు. ఇంటనే ఉన్నా. నా భార్య నా ఎలక్షన్ ప్రచారం పోలేదు. నా భార్య నా ఎలక్షన్ కూడా పోయి మైక్ పెట్టి మాట్లాడలేక ఆమె తోలేసిన ఇక టికెట్ ఇచ్చింది కాబట్టి గెలిపించుకోవాలి తప్పది. నువ్వు పోతే సార్ భార్య వచ్చినటువంటిగా మెసేజ్ పోతుంది కాన్ఫరెన్స్ లో. ఆమెను సాధించి బీర్ పటేల్ భార్యతో పాటు కాళ్ళ కూర్చోబెట్టుకుని అన్ని మండలాల మీటింగ్ పెట్టుకున్నాం. ఇంటి ఆడబిడ్డ కాబట్టి రాజకీయ నాయకురాలు కాదు కాబట్టి 4 ముచ్చట్లు బీర్ పటేల్ గెలిపియండి, 4 ఓటేయండి మండలాల్లో చెప్పేది. నేను ఇంట్లో కూర్చుండి స్పీకర్ అయినా గవర్నమెంట్ వస్తుంది. ఊరు పిలిపించి నాకు 19,000 మెజార్టీ ఇచ్చారు. బీర్ పటేల్ మెజార్టీ ఇప్పించాలి. స్పీకర్ నేనున్నా అధికారంలో మనం ఉన్నాం. మీరు ఏమాత్రం ఓటు తక్కువ వచ్చినా నా దగ్గర రావద్దు. 100 200 రావాలి. 225 గ్రామాల ప్రజలను పిలిపించి నాయకులను పిలిపించి గట్టిగా మందలించి ఓటేది 21,000 దాకా. కామెడీ మైనస్ పొక్కబడ్డది, ఎల్లురెడ్డి పొక్కబడ్డది, జయరాబాద్ పొక్కబడ్డది. ఆయన గెలుపు కారణమైనటువంటిది 9,000 రూపాయలు, 9,000 ఓట్లు అందోలు, 9,000 ఓట్లు నారాయణఖేడు ప్లస్ 16,000 దుర్గ.
జూకల్ 21,000 ఓట్లు బాన్స్వాడ. ఈ 4 నియోజకవర్గాలు 16, 23, 8, 9, 9 ఇది కలుపుకొని ఏదైతే 3 నియోజకవర్గాల్లో దగ్గర 70,000 ఓట్లు ఉండదో ఆ ఒక్కను భర్తీ చేసి 6,000 ఓట్లని మనం గెలుపుతాం. ఈరోజు జూకల్ కాన్స్టిట్యూన్సీ బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ లీడర్ రాకపోతే ఎంపీ గారు కాలు పెట్టే అధికారం లేకుండా నీకు పార్లమెంట్ లో నా 21,000 కానీ ఇక్కడ 16,000 ఓట్లు రాకపోయి ఉంటే రెండోసారి పార్లమెంట్ కాలు పెట్టే స్తోమత ఉండేది కాదు. బేమాన్ बेईमान को एक दुनिया है तो बीच पटे बेईमान हिंदुस्तान इंत बेईमान మా ఓటుతో గెలిచాం. 1 రూపాయి ఇచ్చినాం నాకు ఎంపీ ఫండ్. మొన్న ఆఖరిలో నేను దిగులకు ఆయన పోతాను అనుకోలేదు. ఏమైనా పైసలు ఉన్నాయంటే కొద్దిగా ఉన్నాయి సార్ అంటే ఆయన కూడా ఏదో పంపించిన 15 లక్షలు 5 లక్షలు 20 లక్షలు ఆఖరిగా ఆయన పోతానని అడుగుకుంటలేదు. దొంగ తెల్లారే పూర్తి వెళ్ళిపోయా బీజేపీ అయిపోయింది. నువ్వు ఎన్నిసార్లు మోసం చేస్తూ ప్రజలు వింటాం? ఏ మనకు తెలియలేదా? మనకు మమత లేదా? ఏం పని చేసినావు? నీ ఎంపీగా నీ బాధ్యత ఏందో గుర్తించావా ఎప్పుడన్నా? ఎంపీగా ఏం చేయాలని తెలుసా? ఏమన్నా ఢిల్లీ బయట చేయడం తెలుసు, వ్యాపారం చేయడం తెలుసు, పైసలు డబ్బాలని తెలుసు. ఆ నవ్వు పాడేమో కూర్చుంటా ఉంటారు. ఆ విషయంలో లేదు. ఆ నవ్వు పాడేమో చెప్తా ఏమన్నా ఏం తెలియదు. నేను చెప్పా బోధన దాకా లైన్ వచ్చిందా? రైల్వే లైన్ రాణి లైన్ వచ్చింది. బాన్స్వాడ జూకలి ప్రాంతంలో పరిశ్రమలు కావాలి. ఐనేపీ బోధనకి కట్ చేసుకొని కోటగిరి మీదుగా ఇట్లా బాన్స్వాడ జూకలి మీదుగా అటువైపు అందరూ కలుపు, కంగారెడ్డి కలుపు, పట్టందరి కలుపు అని చెప్తాను. ఇష్టమా? నంబర్ 1 బాధ్యత రైల్వేలు వేయించడానికి ఎంపీ బాధ్యత. చేసినావా? ఎవరైనా కష్టమో తెలిసినావా? నీకు వచ్చిన 90 కూడా సీట్లు ఏమంటలేదు, 90 కూడా బోర్ ఏమంటలేదు, ఊళ్ళలో కలిసి ఊడమంటలేదు. నీ బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారా నిధులు తీసుకొచ్చి బ్రాడ్గేజ్ లైన్, పరిశ్రమలు, కొత్త కొత్త స్కీమ్లు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 10 ఏళ్లలో ఈ జైరాబాద్ నియోజకవర్గం ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో నీ కష్టం వల్ల, నీ శ్రమ వల్ల ఏమైనా పని చేసి చెప్పు. నేను కూడా నీకు ఉంటుంది. మా బీర్ పటేల్ బహదూర్ రాడిగా నిర్వహించిండు, పరిశ్రమలు నిర్మించిండు, సెంట్రల్ స్కీమ్ తీసుకొచ్చిండు, బ్రహ్మాండంగా చేసిండు అని చెప్పు. నేనే నీకు పోటీ ఏమవుతుందో ఉండడం నాకు అంతా బేగు దిగలే కదా. 2 సార్లు బేగు దిగు కాదు చెవులో పువ్వు పెట్టావు, ఇప్పుడు నీ చెవులో పువ్వు పెట్టావు. ఓపిక మాకు కూడా ఇంకా నీ కావాలి పదవి. ఎవరి కోసం కావాలి చెప్పు, ఏం చేసావు చెప్పు. ఓటాడు నువ్వు చేసే పని నాదే, నేనే కాదు ఇంతమంది కలిపి నీకే చేస్తాం పార్టీ. నువ్వు మంచోడు పోయి మా సార్ బాగా మంచి పని చేసింది ఎంపీ గారు, పెద్ద పెద్ద స్కీమ్ తీసుకొచ్చిండు ఎంపీ హోదాలో. అది ఎమ్మెల్యే బాధ్యత కాదు. రాడిగేరు పరిశ్రమలు ఎంపీ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నట్టు ఆర్ఎంపీ రోడ్లో, పంచాయతీరాజ్ రోడ్లో, స్కూల్ బిల్డింగ్లో, అంగన్వాడీ బిల్డింగ్లో ఈ పక్షాలు ఎమ్మెల్యే చేయాలి.
బయలుదేరుతామని నువ్వు చెప్పు, చేసిన పలానా పని నేను 10 ఏళ్ళు ఎంపీ అయిన తర్వాత నీ పని చేసినా చూపి నాకు, మేమందరూ నీకు లేకపోతే మాత్రం నీకు ఊళ్ళ రాని